నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితల్లి సార్, శ్రావణ మాసంలో ఒక విశేషవంతమైనటువంటి రోజు. శ్రావణ మాసం అంతా కూడా విశేషమే. రాఖీ పౌర్ణమి కూడా వస్తోంది. ఇట్లా మొత్తం పక్షం రోజులు కూడా అద్భుతమైనటువంటి రోజులే. అయితే ఈ శుక్ల పక్షంలో వచ్చేటటువంటి షష్ఠి తిథి ఏదైతే ఉందో, సూర్య షష్ఠి వ్రతంగా మనం జరుపుకునేటటువంటి సాంప్రదాయం ఉంది మనకి. సూర్య భగవానుణ్ణి ప్రతిరోజు కూడా కొలుచుకోవాలి. కానీ ప్రత్యేకంగా వచ్చేటటువంటి ఈ రథ సప్తం అనుకోవచ్చు, లేకపోతే ఆదివారం సప్తమి వచ్చినా, ఇట్లా లేకపోతే ఇట్లా సూర్య షష్ఠి వ్రతాలు వచ్చినా డెఫినెట్గా ఇంకాస్త ఎక్కువ స్వామివారి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు బుధవారం నాడు వస్తున్నటువంటి ఈ సూర్య షష్ఠి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, స్వామివారికి కృతజ్ఞతను ఎలా ఆవిష్కరించాలి? కృతజ్ఞత అసలు అంటే మనం ఎవరికైనా కృతజ్ఞత చూపించాలి అంటే అర్హత ఉండాలి. అంటే ఎవరినైనా ఇప్పుడు నేను పొగడాలమ్మా, నేను పొగడాలంటే ఏముండాలి నీకు? ఏదో క్వాలిటీ అయినా ఉండాలి కాదు, నీతో నాకు అవసరం ఉండాలి. అంతే కదా, అప్పుడే నేను పొగుడుతున్నానని నీకు అనిపిస్తుంది. అవసరం. ఓకే, కానీ ఆయన పొగిడితే పడేటటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే డెఫినెట్ గా పొగడతలకి పడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అంటే ఒకటి అవసరమైన నాకు ఉండాలి, లేకపోతే అర్హత అయినా ఉండాలి, పొగిడించుకునే అర్హత. ఆయన పొగిడించుకునే అర్హత ఉన్న వాళ్ళలో ఆయన శ్రేష్ఠుడు. అందుకని ఆయన పేరు రవి. స్తూయతే అంటే స్తుతించాలంటే దానికి అర్హత ఉన్న మనకు ప్రత్యక్షంగా కనిపించేదయం సూర్యుడు. ఇక అంటే కృతజ్ఞత చూపించాలి. ఎందుకు చూపించాలి? నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన వస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు లేవు. వర్షాకాలం మనకు ఆషాఢం నుంచి వర్షాలు పడుతూ ఉండాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల మనం చేసినటువంటి తప్పుల వల్ల కృతజ్ఞతని చూపించకుండా కృతజ్ఞులుగా ఉన్నాం కాబట్టి ఎండాకాలం ఎక్స్టెండ్ అయింది. నరకం చూసాం. ఒక్క 3 రోజులు కొంచెం ఆయన అలా శాంతించి మేఘాలు అలా వచ్చి జల్లులతో చితక్కొట్టేశాడు. మామూలుగా అంటే అది వరుణదేవుడు మీరు తప్పులు చేశారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ మేఘాలు అలా అవకృతమై శుభ్రంగా నైరుతి ఋతుపవనాలు చితక్కొట్టేసి దాహార్తిని తీర్చేసింది పూర్తి. మళ్ళీ ఆయన నిన్న పొద్దుటి నుంచి మామూలుగా వచ్చేసారు. మామూలుగా కనబడుతున్నారు. మామూలుగా ఎండగా అమ్మయ్యా అనుకుంటున్నాం. ఎంత సంతోషం అంటే శ్రీరామచంద్రమూర్తి యుగంలో కాలంలో ప్రతి నెలలోనూ 3 రోజులు వర్షాలు పడేవండి. నెలకి 3 రోజులు సస్యశ్యామలం. అంటే వర్షాకాలం వర్షాలు పడాలి, కాలం అంతా వర్షాలు పడాలి. అది ఎప్పుడు పడాలి? రాత్రులు పడితే ఎవరికి ఇబ్బంది లేకుండా మన పనులు మనం చూసుకుంటూ ఉంటాం. ఇంకా రోజంతా పడుతూ ఉంటే మొన్న చూసాం 3 రోజులు ఎక్కడికి వెళ్ళలేము, ఏ పనులు చేసుకోవాలి. అందుకని అంటే మనం మన జీవన విధానం బాగుండడం కోసం ప్రతినిత్యము కృతజ్ఞత చూపించాలి. అది ప్రతినిత్యం ప్రత్యేకంగా చూపించాలి. అంటే ఇంకొంచెం ఎక్కువ మీ అంటే రెగ్యులర్గా జీతం ఇస్తున్నారు, అది కాకుండా బోనస్ కింద శ్రావణ మాసం కదమ్మా చీర కొనుక్కో అని అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అలా ఆ గ్రాటిట్యూడ్ అనేది స్పెసిఫిక్ గా ఎవ్రీ సండే ఇలా సప్తమి ఆదివారాలు కృతికా నక్షత్రం. భలే చెప్పారు సార్. వెంటనే కనెక్ట్ అవుతుంది ఆడవాళ్ళకైతే. శ్రావణ మాసం మీకోసమే కదమ్మా. మీరు చేసే వల్లి మీకు సౌభాగ్యంగా భగవంతుడు ఇస్తాడు. మనం ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తామో, ఎంత ఎఫోర్ట్ పెడతామో సంస్థ మీకు అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటుంది. కరెక్ట్. అలాగే భగవంతుడు కూడా పుట్టించింది ఆయనే అంటాం, పుట్టించింది ఆయనే, మొత్తం ఆయనే చూసుకోవచ్చుగా. కాబట్టి నేను ఎందుకు పెట్టుకున్నవాడే ఛానల్ నడిపించేసుకుంటే యాంకర్గా కూర్చొని కాదు కదా. మనకు కూడా అవకాశం ఇచ్చి మన బాధ్యత ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే దానికి తగ్గట్టుగా మనం ప్రతిఫలాన్ని పొందుతాం. దానికి విరుద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు పడుతాం. అందుకని షష్ఠి, ఇక్కడ షష్ఠి అనగానే మనకు గుర్తొచ్చేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎవడైనా శివ కుటుంబంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం, శివ కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకి షష్ఠికి ఏంటి సంబంధం? షణ్ముఖుడు, 6 ముఖాలు కలిగినవాడు, 6 రకాల గుణాలు కలిగినవాడు. మనకున్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సల్యాలనేటువంటి హరిషట్ వర్గాలని జయించడానికి స్కందుడు చాలా దోహదం చేస్తాడు. కుజుడికి రవికి చాలా అద్భుతమైనటువంటి సంబంధం.
మిత్రులా? చాలా ఉమ్, అద్భుతమైనటువంటి మిత్రత్వం ఉంది. ఉమ్, ఈయన దగ్గర కాంతి ఉంది, ఆయన దగ్గర స్పీడ్ ఉంది. అంటే వెలాసిటీ, స్పీడ్. యా. అంటే సూర్యుడి యొక్క కిరణాలు చాలా స్పీడ్గా ప్రసరిస్తాయి అనడానికి సుబ్రహ్మణ్యుడు కారకుడు. మనం అంటే పురాణాలు, అంటే నేను రెండు మాట్లాడాలి ఇప్పుడు. పురాణాల్లో ఉండేటువంటి స్కందుడు, వేదంలో ఉండేటువంటి స్కందుడు. వేరు వేరా? ఆ, ఎలా ఎలా? మనం అవును. మాట్లాడదాం. అలాగే గణపతి అన్నప్పుడు ఆయనకి బ్రదర్ కదా, అవును. సుబ్రహ్మణ్యుడి కన్నా ముందు వచ్చారు. అవును. ఎలా వచ్చారు ఆయన అంటే ఇంతకు ముందు పురాణంలో ఆ వినాయక చతుర్థికి ముందు గణపతి లేడా? ఉన్నాడు. కానీ మనకి ఏ గణపతి? అవి కూడా మనం మాట్లాడదాం. వేదంలో ఉన్న గణపతి ఏంటి, పురాణాల్లో ఉన్న గణపతి ఏంటి? వేదంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఎవరు, స్కందుడు ఎవరు, పురాణాల్లో స్కందుడు ఎవరు? స్పీడ్. ఇప్పుడు ఈయన మనకి షష్ఠి సుబ్రహ్మణ్యం స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. ఇదంతా మనకి కలిసి వస్తుంది. మంగళవారం ఉదయం శరభుడుగా, అంటే ఆ కిరణానికి ఉన్నటువంటి శక్తి, కుజశక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్పీడ్ని మనం అందుకోవాలంటే మంగళవారం సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి. ఇక్కడ షష్ఠి తిథికి కూడా ఆ శక్తి ఉంది. అది ఎప్పుడు వచ్చినా ఆ శక్తిని కలిగి ఉంటుంది. మంగళవారం ఉదయం సూర్యోదయ సమయంలో ఏదైతే శక్తి ఉంటుందో అది షష్ఠి తిథి రోజు కూడా ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం పొందడానికి సూర్యుడి నుంచే ఇవన్నీ కూడా మళ్ళీ సూర్య రూపాలే. ఆయన్ని మనకి ఆదిత్య హృదయంలో ఉంది శివస్కంధ ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యజుస్సోమో హెపాంపతి. అందరూ యజస్సులు, సాములు అందరూ కూడా ఆరాధించే దైవం సూర్యుడు అని చెప్తుంది ఆదిత్య హృదయం. ఎక్కడి నుంచి వచ్చాడు స్కందుడు? ఆయనే చెప్పేవాడు, ఆయనే చెప్పించేవాడు, ఆయనే వినేవాడు, ఆయనే మనలో ఉండి ఆత్మకారకుడే మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఏమి ఇష్టం ఆయనకి? చందనం. చందనం. ఏ చందనం? ఎర్ర ఎర్రటిది. చందనం. అది స్కందుడికి ప్రతీక, సుబ్రహ్మణ్యుడికి. అందుకని ఎర్ర చందనాన్ని మనం ఉదకంలో కలిపి నీళ్ళలో నీళ్ళలో ఎర్రటి పుష్పాలు, అంటే అవన్నీ కేవలం అంటే ఆయనకి ఇష్టం. ఎరుపు అంటే ఆయనకి ఇష్టం. ఎవరికి ఇష్టం ఆయనకి? అంత దూరం పట్టుకెళ్ళి ఇవ్వలేం కదా. అవును. మనలో చిక్శక్తి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు సప్తహోతల ద్వారా వాటిని దర్శిస్తూ ఉంటాడు. ఏంటి సప్తహోతలు? సప్తహోతలు అంటే మనం అగ్నికి ఆహుతిస్తే హోత, హవిస్సిస్తాం. మరి మనలో ఉన్నటువంటి సప్తహోతలు హవిస్ ఎలా స్వీకరిస్తాయి అంటే కళ్ళ ద్వారా, 2 కళ్ళు, 2 ముక్కురంధ్రాలు, 2 చెవిరంధ్రాలు, ఎన్నైనా 6, 1 నోరు, 7. ఇవి ఈ సప్తహోతలతోటి ఆయనకి ఇచ్చేటువంటి హవిస్సు. కళ్ళతో ఎర్రటి పుష్పాలను చూపిస్తూ అర్ఘ్యిస్తున్నాం. ఎవరికి వెళ్తుంది? మళ్ళీ మనకే, లోపల ఉన్నటువంటి మంత్రం చెప్తున్నాం. ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పేసి అని ఒక హోత చెవుల ద్వారా లోపల ఉన్నటువంటి స్వామికి హవిస్సు ఇస్తున్నాం. మనం ఇచ్చేటువంటి యజ్ఞకుండంలో కానీ అగరబత్తిలో ధూపం కానీ సువాసన, అంటే అందులో జవ్వాదు, కస్తూరి జలంలో కల్పిస్తాం. ఆ పరిమళాన్ని ఆగ్రసిస్తున్నాం. అయిపోయిన తర్వాత దాన్ని తీర్థంగా తీసుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం. ఈ సప్తహోతలతోటి లోపల ఉన్నటువంటి భగవత్ స్వరూపానికి, ఆత్మశక్తి స్వరూపానికి ఏమిస్తున్నాం? అర్ఘ్యమిస్తున్నాం. అంటే అక్కడ ఉన్న వాడికి ఇస్తున్నావా అర్ఘ్యం? అంత దూరంగా ఉన్నాడు, చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఎవరికి ఇస్తున్నాం? అక్కడ ఉన్నటువంటి అక్కడ కనపడుతూ ఇక్కడ కనపడకుండా లోపల ఉన్నటువంటి భగవానుడికి అర్ఘ్య ప్రదానం చేస్తున్నాం. ఎప్పుడు చేయమంటారు, ఎందుకు చేయమంటారు అంటే ఏం చెప్తారు? సరే, కృతజ్ఞత ఇవంతా ఓకే, ఇంకేమైనా కామ్యార్థం కూడా ఇవి చేసుకోవచ్చా ప్రత్యేకించి ఆ రోజు? అమ్మ ప్రతిదీ కామ్యమే. కామ్యం లేనిది అసలు జీవితమే లేదు. కోరికతోటే తల్లి గర్భంలో ప్రవేశించాం. దీన్ని మళ్ళీ ఇక్కడ ఈ భౌతిక దేహం కోరుకునే కోరికలన్నీ ఏది విడిచిపెట్టాల్సిన అవసరం లేదమ్మా. కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. ఎప్పుడు అంటే అది సిద్ధిని పొందిన తర్వాత నువ్వు ఏది కోరుకుంటే అది ఎలా అవుతుంది. నేను ఎవరినన్నా చూడాలనుకుంటే తలుచుకున్న వెంటనే వాళ్ళు రావటం జరుగుతుంది. సిద్ధిని పొందాలి. ఆ సిద్ధిని పొందాలంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా ఏది చేస్తే భగవంతుడి యొక్క దర్శనం, అంటే భగవంతుడు ప్రత్యక్షంగా ఏదో రూపాల్లో మనకు వచ్చి దర్శనం ఎవరు? ఆల్రెడీ ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. కళ్ళు మూసుకునే జ్ఞానంగా దేవుడా ఎదుకున్నాం. ప్రతిరోజు వస్తున్నాడు, వెళ్తున్నాడు ఆయన. ఇంకా ఎత్తుక్కుంటూ ఉన్నాం, ఎక్కడ దేవుడు కనపట్లేదు. దేవుడు ఎక్కడ? దేవుడు కనిపిస్తాడు. ఎస్, మనల్ని బ్రతికిచ్చి నడిపిస్తున్నటువంటి, అంటే దేవుడు అంటే డెఫినేషన్ ఏంటి? మన లోపల ఉండి మన బయట మనల్ని నడిపిస్తున్నవాడు దేవుడు, దైవము. ఇంకా నువ్వు దేవుని చూపించగలవా? నువ్వు చూడలేకపోతున్నావు అసలు. అంటే
మామూలుగా ఆయన ఒక రూపాన్ని తీసుకుని వస్తే చూడలేవు కాబట్టి ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నాడు ఆయన. సూర్యుడిగా కనిపిస్తున్నాడు, చంద్రుడిగా కనిపిస్తున్నాడు, తల్లిదండ్రులుగా జలంగా కనిపిస్తున్నాడు. ఇవి పంచభూతాలుగా మన లోపల ఉండి మనల్ని నడిపిస్తూ కనిపిస్తున్న దైవం. ఇది కాకుండా తల్లిదండ్రుల రూపంలో, పితృల రూపంలో, జ్ఞానం నేర్పే గురువుల రూపంలో, మనకు తోడొచ్చినటువంటి సోదరుల రూపంలో, ఆ బ్రదర్ల రూపం, వీళ్ళందరిలోనూ కనిపించేది ఆయనే. గుర్తించక ఇంకా నువ్వు దేవుడిని చూపించగలవా, నువ్వు దేవుడిని చూస్తావా, ఇవి మాట్లాడు. రైట్. సో అర్ఘ్య ప్రదానం ప్రత్యేకించి మరి ఎటువంటి కోరికలు నెరవేరుతాయి అనుకోవచ్చు సార్? ప్రత్యేకించి ఈ రోజు అన్నాడు, ఏం అడగండి, ఏం కావాలి? ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నాం, మరి ఉద్యోగం 100% అడగండి. ఆరోగ్యం 100%, ఆర్థికం, కేర్ ఆఫ్ అడ్రస్ నేనే. మీరు ఎవరినైనా అంటే ఇదంతా చేసేవాడిని మాకేం రాలేదు నన్ను అడగండి, నేను మాట్లాడతాను, నేను చెప్తాను సమాధానం. ఆయన తరపున నేను ఉన్నాను ఇక్కడ, మాట్లాడతాను. 100% భక్తి శ్రద్ధలతో, అంటే ఏదో శ్రావణ మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథిని ఉపయోగించుకుని బుధవారం అర్ఘ్యం ఇచ్చేస్తే గురువారం జాబ్ వస్తుందా? ఇది ప్రారంభించండి, చేసి తీరండి, వచ్చి తీరుతుంది. ఎన్రోల్ చేయమంటారు ఈ రోజు నుంచి? మరి ఇక్కడ ప్రారంభించండి. మీరు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు, కరెక్ట్ గా 3 నెలల పాటు 3 షష్ఠులు వస్తాయి. 3 నెలల్లోనూ శుక్లపక్షం షష్ఠులు 3 వస్తాయి. అలాగే సప్తమిలు వస్తాయి, ఆదివారాలు వస్తాయి. ఎన్ని వచ్చినాయి? ఇవి 4 4 3 12 అనుకోండి. 4 నెలకు 4 అంటే 12 ఇంటూ 3 12 36. అంటే 3 నెలల పాటు మీరు భక్తి శ్రద్ధలతో ఈ షష్ఠి తిథిలోని ప్రారంభించి భగవానుడికి కృతజ్ఞత చెప్పడం, అంటే థ్యాంక్స్ చెప్పితే మనం జీవితంలో థ్యాంక్స్ చెప్తూనే ఉంటామని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తూ ఉంటుంది ఇంగ్లీష్ వర్డ్స్లో. ఇది నేను చెప్తున్నాను, మీరు ఇది చేసి చూడండి. హార్ట్ఫుల్గా మీరు భగవంతుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టండి, ప్రేమతో ఆయనని చూడడం మొదలు పెట్టండి. అన్ని మీ దగ్గర ఉన్నాయి, ప్రతిదీ మీరు సాధించగలరు. మీరు సాధించలేదంటూ ఏది లేదు. మరి అర్ఘ్యాన్ని ఏ టైంలో ఇమ్మంటారు స్వామివారికి? సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి సూర్యోదయ సమయంలో. నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పేసి అన్నాను, నాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తారు? వచ్చే ముందే పెట్టేసి రెడీగా ఉంచుతాం. నేను మీ ఇంటికి వచ్చి మీ గుమ్మంలో నిలబడినప్పుడు, నేను మా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఆయన కాలు కడుక్కున్నాను ఫోన్ చేయకూడదు. నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కాలు కడుక్కున్నాను అంటే ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి? అర్ఘ్యం ఎప్పుడు ఇవ్వాలి? ఆయన వచ్చిన సూర్యోదయానికి ఆయన వస్తున్న సమయంలో చూసి, స్వామి మా కోసం ఉదయిస్తున్నావు, మాకు జీవనాన్ని ఇస్తున్నావు, నేను చూసిన వెంటనే ప్రాణం లేచొచ్చింది. అందుకని కృతజ్ఞత. స్వామి పాదో ప్రక్షాళయామి, హస్తో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇవేం తెలియదు, దండం పెట్టుకుని అలా వద్దంటే చేతిలో నీళ్ళు వేసుకుని కళ్ళు మూసుకుని, ఆయన పాదాలు తడుస్తున్నాయి, కళ్ళు మూసుకుని ఆయన చేతులు తడుస్తున్నాయి, శిరస్సు మేయించి కోసం ఆయన శిరస్సు మేయించి ఆ నీరు అలా జలవారుతూ ఫీల్ అవ్వండి. అది మనకి తీర్థం అవుతుంది, ప్రసాదం. సర్వవ్యాధి నివారణం సర్వరోగాపహరం శుభం శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞా సమేత సవితృ సూర్యనారాయణమూర్తి పాదోదకం భావనం శుభం. శుభం అంటే శుభమే. శుభ్రంగా అర్ఘ్యం ఇవ్వండి. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు 3 సార్లు పారాయణం చేయండి. 3 నెలల్లో మీ జీవితాలు అద్భుతమైనటువంటి మార్పు. అదే కావాలి. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ షష్ఠి తిథి నుంచి మొదలుకొని డెఫినెట్ గా వాళ్ళ జీవితాల్లో, మన వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలి, ప్రశాంతవంతమైన జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మిత.